నమస్తే. రేపు ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. ముఖ్యంగా జరగనున్నటువంటి ఎన్నికలు, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయన్నటువంటి వార్తలు బలంగా వినపడతా ఉన్నాయి. మరొక పక్కన రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులని ఏ విధంగా సమకూర్చాలన్నటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు ఎన్నికల డేట్‌ని సైతం కూడా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం. మరో పక్కన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉండాలన్నటువంటి దానిపైనే ప్రధానంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మరి రాష్ట్ర క్యాబినెట్ అయితే భేటీ కాబోతా ఉన్నది. మనం ఇటీవల చూసుకోవచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ఇంట్లో ప్రకారం ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే నెలలో జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉంది. ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అన్నటువంటి దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ నడిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంతోపాటు మరి ఒక పక్కన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత రైతు భరోసాకి పైసలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రానున్నటువంటి రోజులలో మరి రైతు భరోసా పైసలు వేయకపోతే ఎన్నికలు కనుక వెళ్ళినట్టయితుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి ముందుగానే ఈ డబ్బులని ఏ విధంగా సమకూర్చుకోవాలి. మొన్ననే 3,000 కోట్ల రూపాయలను ఇప్పటికే సేకరించి పెట్టుకున్నది. దానికి ఇంకొక 4,000 కోట్ల రూపాయలను సైతం కూడా మొన్న రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి దాని దగ్గర అప్పు కూడా తీసుకునేందుకు వాళ్ళు సిద్ధపడ్డారు రాష్ట్ర సర్కార్. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు రైతు భరోసా పైసలు వేయాలంటే సుమారుగా 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు కావాలి. గతంలో 4 ఎకరాల లోపు మాత్రం వేసింది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంత సాగు అయితే ఆ సాగయ్యేటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూమికి రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి డబ్బులను ఏ విధంగా సమకూర్చాలి, ఎప్పుడు మనం ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది, ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలని నిర్వహిస్తే బాగుంటుందా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుంది అన్నటువంటి దానిపైన రేపు సమాలోచనలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 3 గంటల తర్వాత అంటే రేపు సాయంత్రం కల్లా ఈ సంబంధించినటువంటి అంశంపైన అంటే రైతు భరోసా పైసలు ఎప్పుడు రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు పడతాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలని ఎప్పుడు నిర్వహించబోతా ఉన్నారు, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది అన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇటీవల చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయా సంబంధించినటువంటి జిల్లా మంత్రులతోటి అలాగే ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి భేటీ కావడం, వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడడం, జూమ్ మీటింగ్లో అలాంటి మీటింగ్లో పాల్గొనడం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రిపేర్ అవుతూనే ఒక పక్కన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా గ్రామాలలో ఉండేటువంటి కార్యకర్తలని సమన్వయం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా రేపు క్యాబినెట్లో డిస్కషన్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కొంతమందికైనా పడేటువంటి అవకాశము ఏ విధంగా పాసిబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అకౌంట్లలో ఏ విధంగా డబ్బులు వేయగలుగుతాం అన్నటువంటి దానిపైన కూడా రేపు డిస్కషన్ చేసేటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. రేపు క్యాబినెట్ కూడా భేటీ, మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం, స్థానిక ఎన్నికల షెడ్యూల్పై చర్చ, రైతు భరోసా నిధుల సమీకరణపై డిస్కస్ చేసేటువంటి ఛాన్స్ కనపడతా ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేగాక రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ముందుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చాలా రోజులుగా చాలా నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్ని ముందుగా నిర్వహిస్తారని చెప్పేసి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఒక పక్కన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత బలంగా వినపడతా ఉంది. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాతనే, ఎందుకంటే పార్టీ గుర్తు పైన నిర్వహించేటువంటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నిర్ణయంలో భాగంగా ఎందుకంటే ఆ సంబంధించినటువంటి మంత్రివర్గంలో
కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలిసే వాళ్ళు ఇంతకుముందే గతంలోనే మాట్లాడుకున్నటువంటి మాటలే ఆయన రిపీట్ చేసిండా అన్నటువంటి భావన కూడా చాలా మంది కలుగుతుంది. కాబట్టి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో పాటు ఎన్నికలు కాదు, ఎన్నికల షెడ్యూలే కాకుండా రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి సమీకరణ పైన కూడా హాట్గా మరి అలా డిస్కషన్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా పెండింగ్లో లేకుండా సర్పంచ్కి సంబంధించినటువంటి బిల్లులు, గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి వాళ్ళ యొక్క బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ సంబంధించినటువంటి ఆ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముఖ్యంగా రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు. 5 ఎకరాల లోపు మాత్రమే ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు మాత్రమే వేసిండు. కానీ ఇప్పుడు వానకాలం పడేటువంటి రైతు భరోసా పైసలు ఎంత సాగులో ఉంటే అంత సాగు భూమికి ఇప్పుడు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికలు కాబట్టి, అలాగే గ్రామాలలో వేసేటువంటి ఎన్నికలు కాబట్టి చాలా మంది రైతు కుటుంబాలు ఉంటాయి. కాబట్టి రైతులు సంబంధించినటువంటి వాళ్ళకి ఎంత సాగు చేసుకుంటే అంత రైతు భరోసా పైసలు అయితే వేసేందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఆ దిశగా రేపు ఒక రకమైనటువంటి ప్రకటన, ఎన్నికల షెడ్యూలు, ఎన్నికల డేట్తో పాటు రైతు భరోసా పైసలు పలానా డేట్కు పడతాయి అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు డేట్ను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో రైతు భరోసా పైసలు విడతల వారీగా పడేటి, ఎకరానికి ఒకసారి పడేది, 2 ఎకరాల వరకు ఇంకొకసారి పడేది, ఇట్లా. కానీ ఈసారి నేరుగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఒకటేసారి డబ్బులు వేయాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని రేపు ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.